జిల్లా కుటిల రాజకీయాలపై షర్మిల నిప్పులు చెరిగారు. ఒక్క మనిషి లేకపోవడంతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే అందరికీ న్యాయం జరగాలన్నారు షర్మిల. ఇచ్చాపురం మరో ప్రజా ప్రస్థానం ముగింపు సభలో ప్రసంగించిన షర్మిల హైదరాబాద్ ను చంద్రబాబు 4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టారని విమర్శించారు. కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇప్పుడు మన రాష్ట్రాన్ని తలకాయ ఒకరికి మొండెమొకరికి అని విడగొట్టాలి దానికి ప్రయత్నిస్తుంది. ఇలా పై భాగం ఒకరికి కింది భాగం ఒకరికి అనిస్తే కింది భాగం వారికి సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా దిక్కుండదని తెలిసి కూడా ఈ పాపానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్రలో అవసరాలు తీరాక కర్ణాటకలో ఆల్మట్టి డ్యాము, నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప మన రాష్ట్రానికి కిందున్న మన రాష్ట్రానికి నీళ్లు ఇవ్వని తీరును చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మార్పులు చేర్పులు చేయకుండానే మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని సృష్టిస్తే ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, నాగార్జున సాగర్కి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామంటున్నారు కానీ పోలవరానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మాత్రము చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచినీరు ఎక్కడుంది? ఇలా సీమాంధ్రను విడగొడితే ఈ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఈ ప్రాంతము ఒక మహా సహారా ఎడారి అయిపోతుంది అని ఇంగితని కాంగ్రెస్ నాయకులకి లేదు అనుకోవాలా? లేకపోతే సీమాంధ్ర ఎడారి అయిపోయినా పర్వాలేదు, మాకు తెలంగాణలో 15 సీట్లు వస్తే చాలు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవాలా? గతంలో మద్రాసును తీసేసుకున్నారు, ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత హైదరాబాదుని అందరూ కలిసి కట్టుకుంటే ఇప్పుడు హైదరాబాదును కూడా తీసేసుకుంటారా? సీమాంధ్రులకి హైదరాబాద్ లో భాగం ఎందుకు ఉండకూడదు? హైదరాబాదు ఇంతగా అభివృద్ధి అయ్యింది అంటే దాంట్లో సీమాంధ్రుల కృషి లేదా? మరి సీమాంధ్రులకి హైదరాబాద్ లో భాగము ఎందుకు ఉండకూడదు? విభజన జరగక ముందే కేసీఆర్ గారు సీమాంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అంటున్నారంటే ఇక విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో సీమాంధ్రులు బతకడము అంటే ఈ కింది ప్రాంతం వాళ్ళు ఎలా బ్రతుకుతారనుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకటే మాట చెబుతున్నాం, మీరు న్యాయం చేయలేకపోతే ఆ బాధ్యతను కానీ ఆ అధికారాన్ని కానీ మీరు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నాం. మీ పార్టీకి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక మీ ప్రాప్తం ఇంతే, మీ కర్మింతే అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రాయాలని చూస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని అడుగుతున్నాం. మీ నిర్ణయం మీద చర్చలు జరగాలి, ప్రశ్నలకు సమాధానాలు రావాలి, కోట్ల మందికి మీ నిర్ణయం మీద భరోసా కలగాలి, అప్పుడే విభజన అంటూ జరగాలి. అంతవరకు వైఎస్ఆర్